భగవద్బంధువులారా, పరాశర మహర్షి మైత్రేయునికి సృష్టి క్రమాన్నంతా చెప్పి అవతార వైశిష్ట్యాలని వరుసగా చెప్పుకుంటూ వచ్చి మన్వంతరాలు చెప్పేటప్పుడు వామన అవతార ఘట్టంలోకి అడుగుపెట్టాడు ఆయన. త్రిభిక్రమై ఇమాన్ లోకాన్ జిత్వా ఏన మహాత్మన పురందరాయ త్రైలోక్యం దత్తం నిహతకంటకం. 3 లోకాలని కొలుచుకుని ఇంద్రుడికి, శత్రువుల పురాలని నాశనం చేసే ఇంద్రుడికి త్రిలోకాధిపత్యం కట్టబెట్టాడు శ్రీ మహావిష్ణువు అని చెప్పాడు పరాశర మహర్షి. మైత్రేయునికి సందేహం కలిగింది, ఎందుకు ఆ అవతారం ఎత్తాల్సి వచ్చింది అని చెప్పి. సరే, వామన అవతార ఘట్టం మనకి భాగవతంలో, ఇతర పురాణాల్లో చాలా విస్తారంగా చెప్పుంటుంది. అంచేత అక్కడ వామన అవతార ఘట్టంలో ఉన్న రహస్యాన్ని మాత్రం మనం చెప్పుకుందాం. ధర్మరాజుకి అనుమానం వచ్చింది, పరీక్షిత్తుకి అనుమానం వచ్చింది. వామనావతార చరిత్ర చదివిన ప్రతి వాళ్ళకి అనుమానం ఏమిటంటే, దానము ఇచ్చినప్పుడు పుణ్యఫలితం పొందాలి కానీ దానం ఇచ్చిన తర్వాత శిక్ష పొందవచ్చునా? బలిచక్రవర్తి అడిగింది దానం ఇచ్చాడు, దానము ఇవ్వలేనిది ఎలాగా ఇవ్వలేడు కదా, మరి స్వామి ఎందుకు శిక్షించాడు? రెండవ కారణము, బలిచక్రవర్తి దుర్మార్గుడే అయితే శిక్షించడానికి రకాల మార్గాలుండగా మోసం చేయడానికి అన్నట్టుగా మాయా వటువు రూపంతో విష్ణువు ఎందుకు రావాల్సి వచ్చింది? వచ్చినవాడు కూడా మోసం చేసి యాచన ఎందుకు చేయాలి? అందరికీ అన్నీ ఇచ్చేవాడికి యాచన చేయడం శోభస్కరమవుతుందా? మరి బలిచక్రవర్తి చేసిన తపస్సు ఏమైంది, పుణ్యం ఏమైంది? ఇలాంటి ప్రశ్నలన్నీ అందరికీ వస్తాయి. కానీ వామనావతారంలో ఉండే రహస్యాన్ని వేదం చెప్పింది చాలా అందంగా. ఒకప్పుడు ఈ సకల ప్రపంచం మీద అధికారం అంతా కూడా రాక్షసులకే ఉండేదిట. ఎందుకు రాక్షసులకు ఉండేది అంటే, వాళ్ళ మనస్సు ఎంతవరకు సంచరిస్తుందో అంతవరకు వాళ్ళ సామ్రాజ్యం అన్నమాట. అంటే అది ఎలా ఉంది, నేను ఇక్కడ కూర్చుని అమెరికాలో ఫలానా ప్రాంతం వరకు నా ఏలుబడి అన్నాను అనుకోండి, నాకంతటి శక్తి ఉందన్నమాట. అమెరికాలో ఆ ప్రాంతం దాకా కూడా నా ఏలుబడే నడుస్తుంది.